హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు సందులు చూద్దాము. తెలుగు గ్రామరు. మనకి సందులు రెండు రకాలండి. ఒకటి సంస్కృత సందులు, రెండు తెలుగు సందులు. అయితే మనకి సంస్కృత సందుల్లో మొత్తం 10 అయితే ఉన్నాయండి. చూడండి 10. సంస్కృత సందుల్లో 10, తెలుగు సందుల్లో అయితే 17 సందులు అయితే ఉన్నాయండి. అవేంటో చూద్దాము. సంస్కృత సందులు ఫస్ట్ అయితే సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, జస్వ సంధి, చుత్వ సంధి, అనునాసికా సంధి, విసర్గ సంధి, పరసవర్ణ సంధి, పరరూప సంధి. ఇవన్నీ మనకి సంస్కృత సంధులు అన్నమాట. ఇప్పుడు తెలుగు సంధులండి. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి, టుగాగమ సంధి, రుగాగమ సంధి, దుగాగమ సంధి, నుగాగమ సంధి, ద్విరుక్త టకారదేశ సంధి, సరళాదేశ సంధి, గసడదవ దేశ సంధి, ఆమ్రేడిత సంధి, పుంపాదేశ సంధి, త్రిక సంధి, పడ్వాది సంధి, ప్రాతాది సంధి, లూలానాల సంధి. మొత్తం 17 అండి తెలుగు సంధులు. అయితే మనకి టెక్స్ట్ బుక్కుల్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి ఇస్తారు ఎక్కువ. తర్వాత ఇక్కడ వచ్చి అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి. తర్వాత ఏమిస్తారు? ద్విరుక్త టకార సంధి, సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి, త్రిక సంధి, ఇంకా లూలానాల సంధి ఇస్తారు కదండి, ఆమ్రేడి సంధి. చూడండి ఇంకొక పాయింట్ ఏంటంటే అత్వసంధి అన్న అకార సంధి అన్న ఒకటే, ఇత్వసంధి అన్న ఇకార సంధి అన్న ఒకటే, ఉత్వసంధి అన్న ఉకార సంధి అన్న ఒకటేనండి. ఇవైతే సంధుల గురించి ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.